Matthew 5th chapter. మత్తయి సువార్త 5వ అధ్యాయము. And you know those very blessed verses. ధన్యకరమైన వచనాలను మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. Blessed are the poor in spirit, third verse. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, For theirs is the kingdom of heaven. పరలోక రాజ్యము వారిది. See, these are blessings. God wants to give you and me His blessing. దేవుడు నీకు నాకు తన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వగోరుచున్నాడు. Do you know what I want? నేనేమి కోరుకుంటున్నానో మీకు తెలుసా? I never ask God for any material thing. వస్తు సంబంధమైన విషయాలు నేను ఎప్పుడు కూడా దేవుని వద్ద నుంచి కోరుకోవడం లేదు. And you all know that in my television broadcast, we never ask for money. మా యొక్క టీవీ ప్రసారాల్లో ఎవరిని ఎప్పుడు డబ్బులు అడగమని చెప్పి మీకు తెలుసు. Because ఎందుకంటే God knows what we need. మనకేం అవసరమో దేవునికి తెలుసు కాబట్టి. Does any child get up in the morning and ask the mother, "Oh, mother, you forgot to make the idlis today, or my breakfast today"? ఏ బిడ్డన ఇంట్లో ఉదయాన్నే లేచి తల్లిని చూసి, అమ్మా ఈరోజు అల్పాహారం ఇవ్వడం మర్చిపోయావు, ఇడ్లీ చేయడం మర్చిపోయావని చెప్తుందా? No. లేదు. Oh, the child sits and says, "I'm hungry, I want my breakfast." నాకు ఆకలి అవుతుంది, నాకు అల్పాహారాన్ని పెట్టు అని కూర్చుని తల్లిని అడుగుతుంది. And it expects a pile of food. పళ్ళెం నిండా భోజనం తీసుకురామని ఎదురు చూస్తుంది. Now your heavenly Father knoweth what you have need of, said Jesus. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని యేసుప్రభు చెప్పారు కదా. One deputy collector told me ఒక డిప్యూటీ కలెక్టర్ గారు నాతో ఏం చెప్పారంటే, that some of his friends advised him, తన స్నేహితుల్లో కొందరు తనకి ఈ విధంగా సలహా ఇచ్చారు. "See, you have got daughters, you have got to get them married. నీకు కుమార్తెలు ఉన్నారు, వారికి నీ వివాహం చేయవలసి ఉన్నది. See, and unless you take some bribe, నీవు లంచాలు తీసుకుంటే తప్ప ఏ విధంగా వివాహం చేస్తావు? well, how you're going to retire shortly." కొద్ది కాలంలో నీవు పదవి విరమణ చేయబోతున్నావు. And this man said, ఈయనేం చెప్పాడంటే, "I never used to take bribes, ఇంతకుముందు నేను అన్నాడు లంచాలు తీసుకోవడానికి నాకు అలవాటు but లేదు. I began to take bribes. అప్పటి నుంచి లంచాలు తీసుకోవడం ఆరంభించాను. And the vigilance caught me, నిఘా విభాగం వారు నన్ను పట్టుకున్నారు. and I was removed from my job." నా యొక్క ఉద్యోగం నుంచి వారు తొలగించారు. So, కాబట్టి we think that we are the provider. మనమే సరఫరా చేసేవారమని అనుకుంటూ ఉంటాం. No. లేదు. Here, ఇక్కడ we are told that when we have a humble spirit, దేనమైన ఆత్మ మనకు ఉన్నట్లయితే then the kingdom of heaven is ours. పరలోక రాజ్యము మనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. My dear friend, ప్రియ స్నేహితులారా, we live in a very cheap world. Cheap world. ఎంతో చౌకబారు లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం. Today it is there, tomorrow it vanishes. ఈ రోజు ఉంటుంది, రేపు కనబడినటువంటి లోకం ఇది. I have seen great empires passing away గొప్ప సామ్రాజ్యాలు గతించబడడం చూశాను. in my short life. నా కొద్ది కాల జీవితంలో అనేక సామ్రాజ్యాలు గతించబడడం చూశాను. You see, there came the British Empire. Before British Empire folded up, బ్రిటిష్ సామ్రాజ్యము పతనం అవడం చూశాను. the German ruler Hitler, he began to just roll over nations. జర్మనీ నాయకుడైన హిట్లర్ అనేక దేశాలని ఆక్రమించుకోవడం ఆరంభించాడు. Killing millions of people. లక్షలాది మంది, కోట్లాది మందిని చంపడం ఆరంభించాడు. Hating God, hating Jesus. దేవుణ్ణి, యేసు ప్రభుని ద్వేషించాడు. He passed away. ఆయన గతించిపోయాడు. Then the British Empire passed away. బ్రిటిష్ సామ్రాజ్యం గతించిపోయింది. Then the French Empire folded up. ఫ్రెంచ్ సామ్రాజ్యం యొక్క సమయం కూడా అయిపోయింది. And then we see how American power is now declining. అమెరికా దేశ ఆధిపత్యం ఇప్పుడు క్షీణించబడడం మనం చూస్తూ ఉన్నాం.
So we want power. You know, someone defined politics this way. రాజకీయాన్ని కొంతమంది ఏ విధంగా నిర్వచించారు? Politics is power. It's for power. రాజకీయం ఉన్నది అధికారం కోసం అని నిర్వచించారు. I must make money. నేను ఎంతో డబ్బు సంపాదించాలి. So, కాబట్టి whereas in the past, గతంలో చూసినట్లయితే people said, I'm a public servant, I must serve the people. అనేక మంది రాజకీయవేత్తలు మేము ప్రజా సేవకులము, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కలిగి ఉండేవారు. కాబట్టి There were noble politicians ఘనమైన రాజకీయవేత్తలు కలిగి ఉండేవారమి, who brought about some very necessary reforms. అటువంటి వారు అవసరమైన అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చారు. But then followed our butchers, as I call them. తర్వాత ఇప్పుడు పిల్లల పరిపాలన చేయడం నేను చూస్తూ ఉన్నాను. Just to rob and loot the public. ప్రజలను దోచుకోవడం, లూటీ చేయడం It's very sad. ఎంతో విచారకరం. And one begins to wonder, మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. what are they going to do on the judgment day? న్యాయ తీర్పు దినమున వీరు ఏం చేయబోతున్నారు? Where are they going to hide? ఎక్కడ వారు దాక్కొనబోతున్నారు? Hellfire is waiting for them. నరకాగ్ని వారి కొరకు కాచుకొని ఉన్నది. You rob, దోచుకుంటారు, you steal, దొంగిలిస్తారు, you take the money which belongs to the people. ప్రజలకు చెందిన డబ్బును మీరు దోచుకుంటారు, దొంగిలిస్తారు. My friend, స్నేహితులారా, can you escape judgment? దేవుని న్యాయ తీర్పును తప్పించుకోగలరా? Can you escape a righteous God? నీతిమంతుడైన దేవుని మీరు తప్పించుకోగలరా? No. లేదు. Here the Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, blessed are they who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. Matthew 5:6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. See, God wants to give us this blessedness. దేవుడి యొక్క ధన్యతను మనకి ఇవ్వగోరుచున్నాడు. What is this blessedness? ఈ ధన్యత ఏమిటి? Hunger for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం. I don't see it. దీన్ని నేను చూడడం లేదు. You know, I preach in many nations. అనేక దేశాల్లో నేను ప్రసంగిస్తూ ఉన్నాను. I see people hungry for money. డబ్బు కొరకు అనేక మంది ఆకలి కొంటూ నేను చూశాను. You know, if you tell an Indian boy, భారతీయ బాలురికి ఈ విషయం చెప్పినట్లయితే, I will send you by a rocket to the moon, చంద్రమండలంలోనికి రాకెట్ల మీద నిన్ను పంపిస్తానని చెప్పినట్లయితే, there are many people there who want Nilgiri tea. అనేక మంది చంద్రమండలంలోనికి వెళ్ళి నీలగిరి టీ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. Boy, they will jump onto the rocket. ఎగిరి గంతులేసి రాకెట్ ఎక్కుతారు. They may disappear in space, but they're not afraid. అంతరిక్షంలో కనబడకుండా పోయినా, చనిపోయినా దాని గురించి భయపడరు. So they say, ఏం చెప్తారంటే, if you go to the moon, చంద్రమండలంలోకి మీరు వెళ్ళినట్లయితే you may find a Kerala tea stall. కేరళ టీ కొట్టు మీకు కనబడుతుందేమో. My dear friend, ప్రియ స్నేహితులారా, not necessarily Kerala only. కేరళ టీ కొట్టు మాత్రమే కనబడకపోవచ్చు. What about Kotagiri tea stall? కోతగారి టీ కొట్టు గురించి ఏంటి? Yes, అవును, అది కూడా కనబడవచ్చు. hungry for money, డబ్బు కొరకు ఆకలి కలిగి ఉండడం, hungry for power. అధికారము కొరకు ఆకలి కలిగి ఉండడం. And of course, we are hungry for a lot of other things. అనేక విషయం కొరకు మనం ఆకలి కలిగి ఉంటున్నాం అనుకోండి. You know, I passed through some of our cities, అనేక పట్టణముల ద్వారా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, and you know, Madras used to be a sleepy old city. మద్రాసు పట్టణము చీకటి పడితే నిద్రపోయేటువంటి పట్టణంగా ఉండేది. After 8, 9, nothing would be going on, and the streets would be silent. రాత్రి 8, 9 అయితే సహజంగా ప్రజలు నిద్రపోతుండేవారు, వీధులు నిశ్శబ్దంగా ఉండేవి. You will be surprised. ఇప్పుడు మీరు చూసి మద్రాసు పట్టణం ఆశ్చర్యపోతారు. At 10 o'clock, రాత్రి 10 గంటలకు you will hardly able to move through the traffic.
రాకపోకలు ఎంతగానో స్తంభించబోతున్నాయి, బళ్ళు ముందుకే కదలడం లేదు. Yes, అవును, but కానీ we are hungry for all kinds of things. అనేక రకమైన విషయముల కొరకు మనం ఆకలి కొంటూ ఉన్నాము. But have you ever said, what is this? I'm not hungry for righteousness. ఏంటి నీతి కొరకు నేను ఆకలి కొనడం లేదే అని ఎప్పుడైనా ఆలోచించారా? And Jesus says, blessed, blessed, blessed. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, ధన్యులని ప్రభు చెప్పారు. You will be blessed. నీవు ఆశీర్వదించబడతావు, You will be filled. నీవు తృప్తిపరచబడతావు. Why am I not more righteous? ఎందుకు నేను ఎక్కువగా నీతి మంత్రిగా ఉండడం లేదు? Why do lies come out of my mouth? ఎందుకు నా నోట్లోంచి ఎక్కువగా అబద్ధాలు బయటకు వస్తున్నాయి? Well, if you give me a computer, I sit down and watch the dirtiest sites. ఒక కంప్యూటర్ మీకు ఇస్తే కంప్యూటర్ మీద కూర్చొని ఆ మురికి దృశ్యాలన్నీ చూస్తూ ఉంటారు. If there is a browsing center, I pay money there to write all kinds of silly, wicked letters to 13-year-old girls. ఒక బ్రౌజింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి డబ్బులు చెల్లించి 13 సంవత్సరాల అమ్మాయిలకు మురికి ఉత్తరాలు రాస్తూ ఉంటాం. Teachers are these days running away with 12-year-old girls. ఈ దినాల్లో ఉపాధ్యాయులు సైతం 12 సంవత్సరాల అమ్మాయిలతో పారిపోవడం చూస్తున్నాం. Anything we give, మనం ఆరు ముందు ఏం పెట్టినా సరే it's made into a sewer. దాన్ని మురికి కాలువగా చేస్తూ ఉన్నారు. That is the miracle that comes out of our wicked heart. మన దుష్ట హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటి భయంకరమైన విషయాలు ఇవి. Anything. ఏమి ఇచ్చినా సరే. You know, one father-in-law told me, ఒక మామగారు నాతో ఏం చెప్పారంటే, when a lecturer in a Christian college married my daughter, ఒక క్రైస్తవ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ గారు నా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. he thought, oh, my father-in-law will have a lot of money. తనేమనుకున్నా అంటే నా మామగారి వద్ద ఎంతో డబ్బు ఉంది అనుకున్నాడు. And when he saw that I did not have that kind of money, నా దగ్గర ఆయన అనుకున్నంత డబ్బు లేకపోవడం ఆయన చూసినప్పుడు oh, he got very angry. ఆయనకు ఎంతో కోపం వచ్చింది. And he would send my daughter, నా కుమార్తెని మా ఇంటికి పంపిస్తూ ఉండేవాడు. and then for all the confinement expenses I had to pay. ఆ ప్రసవానికి అవసరమయ్యేటువంటి ఖర్చులన్నింటినీ నేనే చెల్లించవలసి వచ్చేది. He wanted my money. ఆయన ఎప్పుడు నా డబ్బునే కోరుకునేవాడు. Look at the heart of man. మనిషి హృదయాన్ని చూడండి. You give him education, make him a professor. మంచి విద్యనిచ్చి ఆయన ఒక ప్రొఫెసర్గా చేయండి. You can baptize him, say he's a good Christian, ఈయన మంచి క్రైస్తవుడు అని చెప్పి ఆయనకు బాప్తిస్మం ఇవ్వండి. and say, oh, he can teach in this good Christian college. ఈ మంచి క్రైస్తవ కళాశాలలో ఈయన బోధించగలడని చెప్పి ఆయనకు మంచి పదవినివ్వండి. What is he? ఆయన చివరికి ఏం చేస్తాడు? A money grabbing thief. డబ్బు దోచుకునే దొంగగా మారతాడు. That's all. అంతే. That's the heart of man. అదే మనిషి యొక్క హృదయం. Out of the heart హృదయంలో నుండి proceed evil thoughts. దురాలోచనలు బయటకు వచ్చును. Out of the heart హృదయంలో నుండి proceeds adultery. వ్యభిచారములు బయటకు వచ్చును. Out of the heart హృదయంలో నుండి proceeds covetousness. ధనాపేక్ష బయటకు వచ్చును. Yes. అవును ప్రియులారా, Out of the heart. హృదయంలో నుండి. So we need a new heart. ఇవన్నీ బయటకు వస్తే కాబట్టి మనకు నూతన హృదయం కావాలి. And God gives us this blessed hunger for righteousness. దేవుడే మనకు ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఆకలిని, నీతి కొరకు ఆకలిని ఇస్తాడు. Christian church. క్రైస్తవ సంఘము. You call this Christian church? దీన్ని మన క్రైస్తవ సంఘం అని పిలుద్దామా? You mean the walls? అంటే భవనాలనా, Or the microphone, the organ? మైకును, కీబోర్డ్నా? What is the Christian church? క్రైస్తవ సంఘం అంటే ఏంటి? A people who are hungry for righteousness. నీతి కొరకు ఆకలి కలిగినటువంటి ప్రజలే క్రైస్తవ సంఘం. A people from whom comes a flood of righteousness. నీతి సముద్రం వలె ప్రవహించేటువంటి ప్రజలే క్రైస్తవ సంఘం. You know, I am finding it very hard to maintain
some of the basic standards which I have kept from my childhood, from my conversion. నేను మారుమనసు పొందిన దినాల నుండి బాల్య దినముల నుండి పాటించిన ప్రాథమిక క్రైస్తవ సత్యాలను ప్రమాణాలు పాటించడం కొనసాగించడం కష్టంగా Even భావిస్తున్నాను. to find preachers who will hold that standards is very difficult. అటువంటి ప్రమాణాలను గైకొని పాటించేటువంటి బోధకులను కనుగొంటూ సైతం విధానాలు ఎంతో కష్టంగా కనబడుతుంది. Because ఎందుకంటే the people also are telling them, never mind, we can do like this also. ప్రజలు కూడా పర్వాలేదు ఇవన్నీ కూడా చేయవచ్చని బోధకులు చెప్తూ This ఉన్నారు. is not so bad. ఇదంతా చెడ్డదేమి కాదు, ఇవి కూడా మనం చేయవచ్చని బోధకులతో చెప్తూ ఉన్నారు. The people today who want to be in the church, మందిరంలో సంఘములో ఉండాలనుకునేటువంటి ప్రజలు సహితము they want the church to be a flood of sewage. సంఘమే మురికి కాలువగా ఉండాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. And that's what it is becoming. ఆ రీతిగానే మురికి కాలువగా సంఘం మారుతూ ఉంది. I don't know the local conditions. స్థానిక పరిస్థితి నాకు తెలియదు. As I told you, I preached in Kotagiri many years ago. అనేక సంవత్సరాల క్రితమే నేను కోటగిరి ప్రాంతాల్లో నేను I ప్రసంగించాను. preached together with my father మా నాన్నగారితో కలిసి నేను ప్రసంగించాను. over 50 years ago దరిదాపు 50 సంవత్సరాల క్రితమే ప్రసంగించాను in this little ఈ town. చిన్న పట్టణంలో. But do I see a flood of righteousness? నీతి సముద్రంలోకి ప్రవహించడం నేను చూస్తున్నానా? No. లేదు. I see big crosses, పెద్ద పెద్ద సిలువ గుర్తులను చూస్తున్నాను. big buildings. పెద్ద పెద్ద భవనాలు చూస్తున్నాను. What's the good of these buildings? ఈ భవనముల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? Flood of sewage ము- or flood of righteousness? మురికి కాలువలో పారుతున్నాయా, నీతి కాలువలో పారుతుందా? What should come out of this church? ఈ యొక్క సంఘం నుంచి ఏమి బయటికి రావాలి? Missionaries? మిషనరీలు. People, wherever they go, bribing stops. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు ఆగిపోవడం మనం చూడాలి. People return stolen things. దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేయడం మనం చూడాలి. Drunken husbands are converted. తాగుబోతూ భర్తలు మారడం మనం చూడాలి. No more beaten wife. భార్యలను కొట్టడం ఆగిపోవడం మనం చూడాలి. No more girls and boys that run away. అబ్బాయిలు అమ్మాయిలు పారిపోవడం ఆగడం మనం చూడాలి. No more work for the magistrate and the police. పోలీసు విభాగం వారికి, కోర్టులో పనిచేసే వారికి ఏమీ పని లేకపోవడం మనం చూడాలి. No. లేదు. No such hunger. అటువంటి ఆకలి కనబడడం లేదు. And it is called Christianity. దీనిని మనం క్రైస్తవత్వం అని పిలుస్తూ ఉన్నాం. See, you'll all go to heaven. మీరందరూ పరలోకానికి వెళ్తారు. So you are deceived. మీరు మోసపోతున్నారు. And the big deceiver is the preacher. అందరికంటే ఎక్కువ మోసగాడు ఎవరంటే బోధకుడే. So you like me to be a big deceiver? నేను ఒక పెద్ద మోసగాడిగా ఉండాలని మీరు ఆశిస్తున్నారా? My dear people, నా ప్రియమైన స్నేహితులారా, those who don't have a hunger for righteousness, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండనటువంటి వారు, don't you ever call yourself a Christian. అటువంటి వారు ఎన్నడూ క్రైస్తవులని పిలుచుకోవద్దు. Call yourself by any other name. వేరొక పేరు పెట్టి మిమ్మల్ని పిలుచుకోనండి. Say, you can even say you're a prophet నేను ఒక ప్రవక్తను కూడా మీరు పిలుచుకోవచ్చు. with 18 wives. 18 భార్యలు కలిగినటువంటి ప్రవక్తను మీరు పిలుచుకోవచ్చు. I want to ask you, why does a prophet need 18 wives? ఒక ప్రవక్తకి 18 భార్యలు ఎందుకు అని నేను ఒక ప్రశ్న అడగగోరుచున్నాను. And the whole world is afraid. లోకమంతా ఇప్పుడు భయం గుప్పిట్లో నివసిస్తూ ఉంది. Terror everywhere. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. Who began all this? వీటన్నిటిని ఎవరు ఆరంభించారు? No purity? పవిత్రత లేదు. Listen, వినండి స్నేహితులారా, a prophet does not need 18, 19 wives. ఒక ప్రవక్తకి 18, 19 భార్యలు అవసరమే లేదు. His hunger is for righteousness. అతను నీతి కొరకు ఆకలి కలిగి ఉంటాడు. His hunger is for truth. సత్యం కొరకు ఆకలి కలిగి ఉంటాడు. It is not for erotic pleasure. ఏదో శరీర సంబంధమైన సుఖభోగముల కొరకు జీవించడు. We have nothing but
false religion. మన అబద్ధపు మతాన్ని, అబద్ధపు భక్తిని కలిగి ఉంటూ ఉన్నాం. No hunger for righteousness. నీతి కొరకు ఆకలి లేకపోవడం చూస్తున్నాం. What did Jesus say? యేసుప్రభు ఏం చెప్పారు? He that believeth on me, నా యందు విశ్వాసం ఉంచువాడు out of him తనలో నుండి will flow rivers of living water. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. So people will not be left thirsty for righteousness anywhere. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులతో ప్రజలు ఎక్కడ విడిచిపెట్టబడరు. Really, నిజంగా చెప్పాలంటే I should take off these clothes and put on sackcloth, ఈ బట్టలు తీసివేసి గోనె పట్టు నేను ధరించుకోవాలి. because ఎందుకంటే I don't see rivers of living water. జీవజల నదులు పారడం నేను చూడడం లేదు. కాబట్టి I can of course say నేను ఇంకా ఈ విధంగా చెప్పగలను. that I have preached for many years, అనేక సంవత్సరాలుగా నేను బోధిస్తూ ఉన్నాను. but కానీ if there is not one office in Kotagiri where bribes are not taken, కోతగిరి పట్టణంలో లంచములు తీసుకోకుండా ఒక్క ఆఫీసు కూడా కనబడకపోతే, if there is no collectorate in this state where bribe taking is unknown, ఈ యొక్క రాష్ట్రంలో ఒక్క కలెక్టరేట్లో కూడా లంచం అంటే తెలియని వారు లేకుండా ఉండడం మనం చూసినట్లయితే, then what am I doing? నేను ఎంత బోధించడం ఏమి చేస్తున్నాను? I'm not even producing people with a hunger for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు నేను ఏమాత్రం ఉత్పత్తి చేయడం లేదు. I'm only producing hypocrites. వేషధారులను మాత్రమే నేను ఉత్పత్తి చేస్తూ ఉన్నాను. How sad. ఎంత విచారము. My dear friend, నా ప్రియ స్నేహితులారా, this is not a time for self-congratulation. మనల్ని మనం అభినందించుకునే సమయం కాదు ఇది. Some of you have heard the word of God for many years. మీలో కొంతమంది అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. My dear people, నా ప్రియమైన వారలారా, are you a publisher of the great works of God? దేవుని యొక్క గొప్ప కార్యములు ఇతరులకు తెలియపరిచేటువంటి ప్రజలుగా మీరు ఉన్నారా? Oh, I was a flood of sewage. ఒకప్పుడు మురికి కాలువలో మునిగి తేలుతూ ఉండినాను. Now God has made me a flood of righteousness. ఇప్పుడు నీతి కాలువగా ప్రభు నన్ను మార్చారు. God gave my father a great promise. దేవుడు నా తండ్రి గారికి గొప్ప వాగ్దానం ఇచ్చారు. What did he say? దేవుడు ఏమి వాగ్దానం ఇచ్చారు? God said to my father, దేవుడు మా నాన్నగారితో ఏం చెప్పారంటే, I will pour waters upon him who is thirsty, దప్పి గలవాని మీద నీళ్లను, and floods upon the dry ground. ఎండిన నేల మీద ప్రవాహ జలాలను కుమ్మరించెదను. What a promise. ఎంత గొప్ప వాగ్దానం అది. Floods in the desert. అరణ్యములో ప్రవాహాలను కుమ్మరిస్తాను. Today, ఈ దినాన our offices are deserts of unrighteousness. మన ఆఫీసులు అవినీతికి ఎడారుగా మారుతూ ఉన్నాయి. Our families మన కుటుంబాలు are deserts of unrighteousness. అవినీతికి ఎడారులుగా మారుతూ ఉన్నాయి. God says, దేవుడు చెప్తున్నాడు, I will send floods. నేను ప్రవాహాన్ని కుమ్మరిస్తాను. I will fill the thirsty దప్పిగలిగిన వారిని నేను తృప్తి పరుస్తాను. with righteousness. నీతితో తృప్తి పరుస్తాను. Don't you want this righteousness? ఈ నీతి మీకు అవసరం లేదా? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God. దేవునితో చెప్పండి. Tell him now in your heart. ఇప్పుడే మీ హృదయంలో దేవునితో చెప్పండి. Why should I be a flood of sewage? మురికి కాలువగా నేను ఎందుకు మారాలి ప్రభువా? I want to be a flood of righteousness. నీతి కాలువగా ప్రవాహంగా నేను మారాలి తండ్రి. Oh God. ఓ దేవా, Give me that thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు నాకు దయచేయము. Take away this thirst for evil. చెడు కొరకైన దప్పిక నాలోంచి పూర్తిగా తీసివేయండి తండ్రి. Dreaming evil, thinking evil, planning evil. చెడుతనాన్ని ఊహించడం, చెడుతనాన్ని ఆలోచించడం, చెడుతనాన్ని కలలుగండం. Oh God. ఓ దేవా,
Make me a flood of righteousness, నీతి ప్రవాహంగా నన్ను మార్చండి తండ్రి. a publisher of the great works of Jesus. యేసు ప్రభు యొక్క గొప్ప కార్యం ఇతరులకు ప్రచురించే వ్యక్తిగా నన్ను మార్చండి. Oh Lord, ఓ ప్రభువా, touch me నన్ను ఇప్పుడే ముట్టండి, and change my heart. నా హృదయాన్ని మార్చండి. Pray with all your మీరు heart. హృదయం అంతటితో ప్రార్థన చేయండి. God will touch you now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ముడతాడు. And instead of a flood of sewage, మురికి కాలువగా మారడానికి బదులుగా you will become a flood of righteousness. నీతి ప్రవాహంగా మీరు మారతారు. Oh gracious Father, కృపగలిగిన తండ్రి, thy word is true and you are true. మీ వాక్యం సత్యము, మీరు సత్యమై ఉన్నారు. Blessed are they who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. They shall be filled. వారు తృప్తి పరచబడుదురు. They shall be filled. వారు తృప్తి పరచబడుదురు. Fill us, Lord. ప్రభువా, మమ్మల్ని తృప్తి పరచండి. Give us first that hunger and for righteousness. నీతి కొరకు ఆకలిని మొదటిగా మాకు దయచేయండి. Forgive us for thirsting for evil, చెడు కొరకు ఆకలి కొన్న వాటినన్నింటినీ మమ్మల్ని క్షమించండి. lusting and thirsting for uncleanness. అపవిత్రత కొరకై ఇచ్చించడం, ఆకలి కొనడం క్షమించండి. Give us this thirst ఈ యొక్క దప్పికను మాకు దయచేయండి. for righteousness, నీతి కొరకు దప్పికను దయచేయము. for holiness. పరిశుద్ధి కొరకైన దప్పిక దయచేయండి. This righteousness which will change our offices మా యొక్క ఆఫీసును మార్చేటువంటి నీతిని మాకు దయచేయము. and our family. మా కుటుంబాలను మార్చే నీతిని దయచేయండి. Hear our prayer మా ప్రార్థనలు ఆలకించండి. in Jesus' name. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. Amen. ఆమేన్.